Hi guys, welcome to Infinity Learning. So, next topic mandi Indian polity making of the Indian Constitution. Okay. So, ee roju making of the Indian Constitution lo the most important MCQs discuss cheskundamandi. Okay, ఇది నాది సెకండ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నేను ఇలాగే ఇంకా చాలా కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను. ఇంకా ఎంసీక్యూ సిరీస్ కంటిన్యూ చేస్తాను. సో ప్లీజ్ కొంచెం, ఇది నా కొత్త ఛానల్, కొంచెం చిన్న రిక్వెస్ట్, జస్ట్ మీ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నేను ఇచ్చే కంటెంట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 చూడండి. ఫ్రమ్ కెనడా ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ద స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్. స్టేట్మెంట్ 2 చూడండి. ఫ్రమ్ ఐర్లాండ్ ఇండియా హ్యాస్ adopted the concept of directive principles of state policy. సో స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ అన్నాడు. ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ అన్నాడు. స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ కరెక్టేనండి. కెనడా నుంచి స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ కాదు. స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ అనేది మనకి కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి, అండ్ కొంత యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి అండి. ఓకే, యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో కెనడా నుంచి ఏం తీసుకున్నారంటే అదే స్ట్రాంగ్ సెంట్రల్. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, మన ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్, వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. సో ఈ ఫెడరల్ సిస్టమ్ లో, కెనేడియన్ ఫెడరల్ సిస్టమ్ లో స్ట్రాంగ్ సెంట్రల్ అన్నమాట. సో స్టేట్స్ కన్నా సెంట్రల్ స్ట్రాంగ్ గా ఉంటది. అదే అమెరికా కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటది, రివర్స్ లో ఉంటది. అక్కడ స్టేట్స్ కి ఎక్కువ పవర్ ఉంటది. ఎందుకంటే స్టేట్స్ ఒక ఫెడరేషన్ తో యుఎస్ ఫామ్ అవుద్ది. మన ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి. స్టేట్స్ కలిపితే ఇండియా ఫామ్ అవ్వలేదు కదా, మంది ఫెడరేషన్ కాదు. సో అందుకు మన దగ్గర మన స్టేట్స్ అంటే వేరే వేరే రాజ్యాలు విడిపోకుండా, అదే వేరే వేరే దేశాల్లాగా విడిపోకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఫ్రమ్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ద స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ అన్నాడు. సో ఇది రాంగ్. స్కీమ్ ఆఫ్ ఫెడరేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ నుంచి తీసుకున్నది. సెకండ్ చూడండి. ఫ్రమ్ ఐర్లాండ్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది కరెక్టే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఐర్లాండ్ ఒక కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. సో స్టేట్మెంట్ 1 రాంగ్, స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో చూద్దాం దీని ఆన్సర్. సారీ. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈస్ కరెక్ట్ అన్నాడు. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అన్నమాట. ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డ్రాఫ్టింగ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటి, సో ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ సెట్ అపాన్ August 29, 1947. Second చూడండి. The Constitution of India came into full effect on 26 November 1949. The original Constitution of India contained 395 articles and 8 schedules అన్నాడు. సో మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఫస్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఇంకా కాన్స్టిట్యూషన్ ని మనం ఫామ్ చేద్దాం, ఇంకా రాద్దాం అనే టైం ఏ రోజు అంటే August 29 రోజు డిసైడ్ చేశారనమాట. August 29, 1947 నుంచి కాన్స్టిట్యూషన్ ని రాయడం అనేది స్టార్ట్ చేశారు. సో ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ చూడండి. ఫుల్ ఎఫెక్ట్ కేమ్ ఇన్ టు ఫుల్ ఎఫెక్ట్ ఆన్ 26 నవంబర్ 1949 అన్నాడు. చూడండి, ఫుల్ ఎఫెక్ట్ 26 నవంబర్ 1949 వచ్చిందా?
మనం అంటే కంప్లీట్ గా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అనేది 26 నవంబర్ 1949 జరిగిందా? నో. 1949 మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ 26 నవంబర్ చేయలేదండి, 26 జాన్ చేసాం. ఓకే, అందుకు దాన్ని మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో 26 జాన్ లో కాన్స్టిట్యూషన్ కంప్లీట్ ఫోర్స్ లో వచ్చింది, ఫుల్ ఎఫెక్ట్ లో వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ చూడండి, ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్ 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. ఇది కరెక్ట్. సో స్టార్టింగ్ మన కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పుడు ఇనీషియల్ గా 395 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ ఇవి. ఓకే, సో ఆప్షన్ 3 కరెక్ట్. సో నెక్స్ట్ దీని ఆన్సర్ చూద్దాం. సో 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ బి 1 and 3. క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ their correct chronological order. Ratification of India membership of Commonwealth, adoption of national flag, adoption of national anthem. Select the correct answer using the codes given below అన్నాడు. చూడండి ఒకసారి ట్రై చేయండి, ఏది ఫస్ట్ వస్తుంది. 2ఆ 1ఆ 3ఆ? ఆప్షన్ ఏ కరెక్టా, బిఆ సిఆ డిఆ? చూడండి. ఓకే, సో చూడండి, అడాప్షన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ అన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? 22 జూలై 1947 లో జరిగింది. ఓకే, నేషనల్ యాంథమ్ ఎప్పుడు? 24th 1949. రాటిఫికేషన్ ఆఫ్ ఇండియా ఇది 24th అని రాశాను కదా, 24th జాన్ 1949 అడాప్షన్ ఆఫ్ నేషనల్ యాంథమ్. ఫస్ట్ చూడండి, ఇండియన్ మెంబర్షిప్ ఆఫ్ ద కామన్వెల్త్ అన్నాడు, ఇది మే 1949 లో. సో దీన్ని బట్టి ఫస్ట్ ఏది జరిగింది? ఫస్ట్ 2, తర్వాత సారీ ఇది 1950 అండి, ఇది 1949 రాశాను. తర్వాత రాటిఫికేషన్ ఆఫ్ ఇండియన్ మే 1949. 2, 1, 3 ఆప్షన్. ఓకే, థర్డ్ది 2, 1, 3 అవుద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. 4th క్వశ్చన్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ constituted under the scheme formulated by cabinet mission plan. Regarding the plan, consider the following statement అన్నాడు. Okay, allocation of seat for each province and princely state to be in proportion to their respective population. Second, representative to be elected through proportional representation using a single transferable vote. The representative of princely states were to be nominated by the head of princely states. Out of 296 allotted to British India, 292 members were to drawn from the governor provinces and 4 from the chief commissioner provinces అన్నాడు. సో ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్టో చూడండి, 1ఆ 2ఆ 3ఆ 4ఆ, లేకపోతే ట్రై చేయండి. ఓకే, సో దీని ఆన్సర్ మనం చూద్దాం. సో మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ చేయడానికి, అదే మనకి ఎలక్షన్స్ అయ్యాయి అనమాట అప్పుడు. సో అప్పుడు ఎలా డివైడ్ చేశారు? ఇప్పటిలాగే అప్పుడు కూడా అప్పుడు ఒక పాపులేషన్ బట్టి సీట్స్ అనేది రిజర్వ్ చేసేవారు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. చూడండి, ఈ ఓటింగ్ ప్రాసెస్ కూడా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ కోసం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో, కమింగ్ వచ్చే లెసన్స్ లో మీకు చెప్తాను. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏమీ కాదు, ఇప్పుడు ఒక 4 persons ఉన్నారనుకోండి, వాటిని మనం ప్రిఫరెన్స్ గా చూసుకుంటాం. అంటే పర్సన్ ఏ బి సి డి అన్నారు. సో మనకి పర్సన్ బి మనం
మనం వాళ్ళని ఎలక్ట్ చేయాలనుకుంటున్నాం. సో వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ ఇస్తాం. ఒకవేళ బి కాకుండా ఇంకెవరు నెక్స్ట్, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు, ఒకవేళ బి అవ్వకపోతే ఇంకెవరు. సో ఏ అనుకోండి, ఏ 2 ఇచ్చాం, 3 ఇచ్చాం, 4 అలా. అంటే మనం పొజిషన్ డిసైడ్ చేస్తాం అనమాట. ఇది తిని కాకపోతే తిను, అలా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఓకే, మనం ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లో జనరల్ గా మనం ఒకరికే ఓట్ వేస్తాం. కాకపోతే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా అవుతుందంటే మనకి ఎవరైతే ప్రెసిడెంట్ గా మనం చూస్ చేయాలనుకుంటామో వాళ్ళని ఫస్ట్ ప్లేస్ లో పెడతాము. తర్వాత నెక్స్ట్ ఈయన కాకపోతే ఇంకెవరో మన ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం కదా. సో సెకండ్ పర్సన్ కి మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాం అనమాట. మిగిలిన పర్సన్స్ మనకి తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏదో అది చూస్ చేసుకుంటాం. సో దాన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చే లెసన్స్ లో మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిప్రజెంటేటివ్, సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే, సెకండ్ ఆప్షన్. థర్డ్ చూడండి, ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ వేర్ టు బి నామినేటెడ్ బై హెడ్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్. సో ప్రిన్స్లీ స్టేట్ కదా, అక్కడ ఏంటి రాజా మహారాజాస్ రూల్ చేసేవారు. సో అక్కడ ఏంటి జస్ట్ నామినేట్ చేసేవారు. సో అక్కడ వాళ్ళకి ఎవరైతే ట్రస్టబుల్ పర్సన్స్ వాళ్ళని నామినేట్ చేసి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో పంపించారనమాట. సో థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఫోర్త్ చూడండి, అవుట్ ఆఫ్ 296 seats allotted to be British India. Out of 296 seats allotted to British India, 292 were to be drawn from governor provinces and 4 from the chief commissioner provinces అన్నాడు. సో ఏం లేదు ఇక్కడ, బ్రిటిష్ ఇండియా నుంచి అంటే ఎక్కడెక్కడైతే బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారో ఈ మిగిలిందంతా ప్రిన్స్లీ స్టేట్స్ కదా. ప్రిన్స్లీ స్టేట్స్ అదే చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ నుంచి, చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ అంటే ఏం కాదు, బెంగాల్, బీహార్, మద్రాస్, ఒరిస్సా అన్నమాట. సో ఈ 4 ప్రొవిన్సెస్ నుంచి నలుగురిని, మిగిలిన 292 మెంబర్స్ ని మిగిలిన బ్రిటిష్ ఇండియా ప్రొవిన్సెస్ నుంచి 292 మెంబర్స్ ని ఎలక్ట్ చేశారు. 4 మాత్రం చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ అంటే బెంగాల్, బీహార్, ఒరిస్సా. ఓకే, అక్కడి నుంచి మద్రాసు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ కరెక్టే. సో దీని ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. January 26 was specifically chosen as the date of commencement of the constitution because on this day 1930 that Purna Swaraj Day was celebrated. Second, with the commencement of constitution, the Indian Independence Act of 1947 and the abolition of Privy Council Jurisdiction Act 1949 was repealed అన్నాడు. సో ఇక్కడ ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు. సో ఏ రాంగ్ ఆన్సర్ ఏంటి అని మనం చూస్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఇలాంటి క్వశ్చన్ ఏంటి, ఏది కరెక్ట్ అని అడుగుతాడు. మనం ఏది కరెక్ట్ అది ఆప్షన్ పెట్టేస్తూ వచ్చేస్తాం అంటే సరిగ్గా చదువుకోము. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో డీటెయిల్ గా చదవండి. సో ఇక్కడ ఏం అడిగాడు, నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో ఇందులో ఏది కరెక్ట్ కాదో చూడండి, 1 or 2 లేకపోతే 2 కాదా, లేకపోతే 2 రాంగా. ఓకే, సో దీని ఆన్సర్ మనం చూద్దాం. ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే చాలా ఈజీ అండి, మనకు అందరికి మ్యాక్సిమం తెలిసిందే. 1913 అదే 26 Jan 1930 పూర్ణ స్వరాజ్ డేగా అంటారు. సో దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి 26 Jan 1950కి మనకి ఫుల్ కాన్స్టిట్యూషన్ ని ఫుల్ గా ఫోర్స్ లో తీసుకొని వచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో సెకండ్ చూడండి, కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ని ఇంకా ప్రివీ కౌన్సిల్ జ్యూరిడిక్షన్ ని రిపీల్ చేస్తారా? ప్రివీ కౌన్సిల్ జ్యూరిడిక్షన్ యాక్ట్ అంటే ఏమీ కాదు. అప్పుడు రాజులకి మహారాజులకి ఏవో పెన్షన్స్ లాగా వాళ్ళు వర్క్ చేయడానికి పెన్షన్స్ లాగా ఇచ్చేవారు అనమాట. అది కాన్స్టిట్యూషన్ ఫోర్స్ అయిన వెంటనే రిపీల్ చేస్తారంటే కాదు, అది కాన్స్టిట్యూషన్ కమెంట్స్ అయిన వెంటనే చేయలేదు, కొన్ని రోజుల తర్వాత చేశారు. సో ఆప్షన్ 2 అయితే రాంగ్. సో ఇక్కడ ఏది రాంగ్ అడిగాడు. సో ఫస్ట్ కరెక్ట్ కాబట్టి 2 ఓన్లీ. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. Sixth, the objective resolution was unanimously adopted by the Constitution Assembly on 26 January 1947. Consider the following provisions of the resolution. Adequate safeguards shall be provided for minorities, backward and tribal areas, and depressed and other backward classes. Second chudandi, all powers and authorities of sovereign independent India, its constituent part and organs of government are derived from the head of the states అన్నాడు. సో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ లో ఏ పాయింట్స్ ఉన్నాయో అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ లో మైనారిటీస్, బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ రిజర్వేషన్ ఇద్దామనేసి ఆల్రెడీ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ లోనే వచ్చిందండి టాపిక్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్ చూడండి, ఈ సోవరెన్ ఇండిపెండెంట్ ఇండియా తాలూకా అంటే మొత్తం గవర్నమెంట్ అథారిటీ అనేది ఎక్కడి నుంచి, ఆ పవర్ ని ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్ అనేది, హెడ్ ఆఫ్ ద స్టేట్ నుంచి డిరైవ్ చేస్తుందా అనేసి చెప్తున్నాడు. కానీ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ నుంచి డిరైవ్ చేస్తుందా? కాదు. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, నాట్ హెడ్ ఆఫ్ ద స్టేట్స్. సో ఆప్షన్ 2 ఇక్కడ రాంగ్. ఆప్షన్ 2 రాంగ్ అండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో దీని ఆన్సర్ ఏంటి? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో ఆప్షన్ ఏ 1 ఓన్లీ కరెక్ట్. ఆప్షన్ ఏ 1 ఓన్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Consider the following statement regarding the Constitution of India adopted on November 26, 1949. The preamble was not the part of the original draft of Indian Constitution and was inserted by the first Constitutional Amendment Act. Second one, it had 395 articles and 8 schedules. ఆల్రెడీ మనం సెకండ్ స్టేట్మెంట్ కోసం ఇందాకే మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ కదా. సో ఆప్షన్ 2 అయితే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, కరెక్టా కాదా చెప్పండి. సో ఏది కరెక్ట్ అన్నాడు? 2 అయితే కరెక్ట్. ఫస్ట్ చూడండి, ప్రియంబల్ ఒరిజినల్ డ్రాఫ్ట్ ఒక పార్ట్ కాదు అంటున్నాడు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో ప్రియంబల్ ని యాడ్ చేశారు. ఇది కరెక్టేనా? కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ని ఎనాక్ట్ చేశారండి, పోస్టులు తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్ ని ఎనాక్ట్ చేసిన తర్వాత ప్రియంబల్ ని యాక్ట్ చేశారు. సో ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో యాడ్ చేయలేదు. అంతకు ముందే కాన్స్టిట్యూషన్ మనకి కాన్స్టిట్యూషన్ కమెంట్స్ చేసిన తర్వాత ప్రియంబల్ ని చేశారు అనమాట. సో ఆప్షన్ 1 అయితే రాంగ్. సెవెంత్ ఏంటి? ఓన్లీ 2. ఆప్షన్ 2 ఈజ్ ఆప్షన్ బి, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. Question number 8. Consider the following statement regarding the Constituent Assembly of India. The Constituent Assembly first convened on December 9, 1946 under the chairmanship of Dr. Sachinananda Sinha. Second chudandi, Dr. Rajendra Prasad was elected as the permanent chairman of the Constituent Assembly on December 11, 1946. Third, the Muslim League actively participate in the proceedings of the Constituent Assembly from the beginning అన్నాడు. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు మనకి గ్యాదర్ అయిందంటే December 9, 1946. దాని చైర్మన్ ఏంటంటే డాక్టర్ సచ్చిదానంద్ సిన్హా. అంటే ఫ్రెంచ్ రూల్స్ ప్రకారం అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఏమైనా అసెంబ్లీ ఉన్నప్పుడు సీనియర్ మోస్ట్ ని హెడ్ గా నియమిస్తారనమాట. సో ఇక్కడ కూడా దీన్నే తీసుకున్నారనమాట. ఓకే, అనేమని తీసుకుని డాక్టర్ సచ్చిదానంద్ సిన్హా ఇస్ ద ఫస్ట్ చైర్మన్ డ్యూరింగ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ లోనే, ఓన్లీ ఫస్ట్ మీటింగ్ లో. ఓన్లీ ఇంటరిమ్ గా ఉన్నారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్. సెకండ్ చూడండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలక్టెడ్ పర్మనెంట్ చైర్మన్. సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పేస్తాను. సో ఇది కూడా కరెక్ట్. ఓకే, థర్డ్ చూడండి, ముస్లిం లీగ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ అయ్యారు స్టార్టింగ్ నుంచి అంటున్నాడు. కానీ ముస్లిం లీగ్స్ ఆల్రెడీ డివైడ్ అయిపోయారు కదా.
ఎలక్షన్ ఇంకా ఫామ్ అయిపోయిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత ముస్లిం లీగ్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఏ ప్రొసీడింగ్స్ లో లేరు. వాళ్ళు సపరేట్ గా పాకిస్తాన్ డొమైన్ కి వాళ్ళు సపరేట్ గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేసుకున్నారు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ రాంగ్ అండి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. సో ఇక్కడ థర్డ్ రాంగ్ కాబట్టి ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. ఓకే, ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. Which of the following statement is are correct regarding the Indian Constitution? The original Constitution of India was handwritten by Prem Bihari Narayan Raijada. Second చూడండి, it was written in the flowing italic style. The calligraphy of Hindi version of the original Constitution was done by Vasant Krishnavadia. సో ఇక్కడ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు చూడండి, ఇందులో ఏది కరెక్టో అడుగుతున్నాడు, ట్రై చేయండి. ఓకే, ఐ హోప్ మీరు దీని ఆన్సర్ ట్రై చేసి ఉంటారు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రిటర్న్ అది ఎవరు క్యాలిగ్రాఫ్ చేశారంటే ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయజాదా. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి, డైరెక్ట్ గా పెట్టుకోవాల్సిన క్వశ్చన్స్. సో ఇదైతే కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఏ ఫామ్ లో రాశారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్ లో ఇటాలిక్ స్టైల్లోనే రాశారు. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. హిందీ వర్జన్ తర్వాత మనకి ఫామ్ చేశారండి. ఆ హిందీ వర్జన్ లో వసంత కృష్ణవాదియా, గుర్తుంచుకోండి, హిందీ క్యాలిగ్రాఫర్. హిందీ వర్జన్ లో వసంత కృష్ణవాదియా అనే అతను క్యాలిగ్రాఫ్ చేశారనమాట, ఆయన రాశారు. ఓకే, హిందీ వర్జన్ లో కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఆప్షన్ డి 1, 2, 3 ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. Consider the following provision of the Constitution of India. Okay, citizenship. Second, electoral process in India. Fundamental duties, fundamental rights, formation of states and union territory. Which of the above provision came into existence on November 26, 1949? సో ఇక్కడ ఏం అడిగాడంటే, నేను ఆప్షన్స్ ఫస్ట్ చూద్దాం. ఏ ప్రొవిజన్ నవంబర్ 26, 1949 కి అదే ఇచ్చేసారనమాట, ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఏ ఏ యాక్ట్స్ అనేది పర్ఫార్మెన్స్ లోకి వచ్చాయి. సో ఆప్షన్ ఏ చూడండి, 1 to 5 అన్నాడు. సిటిజన్షిప్, ఎలక్టరల్ ప్రాసెస్, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. తర్వాత సెకండ్ ఆప్షన్ బి 1 to 4 and 5, సి 1 and 2, డి ఆల్ అని ఇచ్చారు. సో అంటే అప్పట్లో నార్మల్ గా గవర్నమెంట్ రన్ చేయాలి కాబట్టి కొన్ని రూల్స్ ముందుగానే మనకి ఫామ్ లోకి యాక్ట్ లోకి తీసుకొచ్చారండి. సో ఆ నవంబర్ 26 ని ఏ రూల్స్ అనేవి ముందు నుంచి యాక్ట్ లోకి తీసుకొచ్చారో అది మనం ఇప్పుడు చూసుకోవాలన్నమాట. సో ఓన్లీ సిటిజన్షిప్ యాక్ట్, ఇంకా ఎలక్టరల్ ప్రాసెస్ ఇన్ ఇండియా, ఎలక్షన్స్ కోసం ఎలక్టరల్ ప్రాసెస్, ఇంకా సిటిజన్షిప్ యాక్ట్. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్ కి మనుషులు అనేది మూవ్ చేస్తూ ఉండేవారు, పీపుల్స్ వెళ్తూ వచ్చే వాళ్ళు ఉండేవారు. కాబట్టి ఫస్ట్ ఈ సిటిజన్షిప్ యాక్ట్ ని ఇంకా ఎలక్టరల్ ప్రాసెస్ ని ఫస్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. సో ఓకే, సో దీని ఆన్సర్ ఆప్షన్ సి 1 and 2 ఓన్లీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 కి ఆప్షన్ సి 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. Which of the following committee was not a major committee under the Constitution Assembly? సో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చేసారండి రూల్స్ ఫామ్ చేయడానికి. సో ఇందులో కొన్ని మేజర్ అండ్ మైనర్ కమిటీస్ ఉన్నాయి. ఇందులో ఏవి మేజర్ కమిటీస్ అడుగుతున్నాడు. సో చూద్దాం. Which of the following committee was not a major committee under the Constituent Assembly?
ఫస్ట్ ఆప్షన్ కమిటీ ఆన్ ద ఫంక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్, కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్, కమిటీ ఫర్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ అన్నాడు. ఇందులో ఏవి మేజర్ కమిటీస్ కాదని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఈ కమిటీ ఫర్ నెగోషియేటింగ్ స్టేట్స్ అనేది మేజర్ కమిటీయే. కమిటీ ఫర్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్, సో కమిటీ ఆన్ ఫంక్షన్ ఆఫ్, ఇది చూడండి ఫస్ట్ మేజర్ కమిటీ చూద్దాం. కమిటీ ఫర్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ కి రాజేంద్ర ప్రసాద్ అండి, రాజేంద్ర ప్రసాద్. సెకండ్ దీనికి కమిటీ ఆఫ్ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్, దీన్నే స్టేట్స్ కమిటీ కూడా అంటారు. దీనికి జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, జేఎల్ నెహ్రూ గారండి, జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్, ఇవి మైనర్ కమిటీస్ అండి. దీనికి ఎస్ వార్దాచారి, వారధాచారి. కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం జీవి మావలంకర్. దీనికి ఎవరంటే జీవి మావలంకర్. ఓకే, సో నెక్స్ట్, సో ఈ రెండు మేజర్ కమిటీస్ కాబట్టి ఇక్కడ ఏది మేజర్ కమిటీ కాదని అడుగుతున్నాడు, 1 and 2. సో ఇక్కడ ఆప్షన్ 11 కి 1 and 2 ఆన్సర్. ఓకే, మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఏ కమిటీకి ఎవరు హెడ్ అని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Statement 1. The Constitution of India is a document adapted to Indian condition and environment. Second, Jawaharlal Nehru emphasized the importance of establishment a government system acceptable to the people. Which one of the following is correct respect of the above statement అడిగాడు. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తెలిసిందే, ప్రపంచంలో అన్నిటికన్నా బల్కియస్ట్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న వేరియబిలిటీ డైవర్సిటీ బట్టి ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేశారనమాట. ఇక్కడ ఉన్న డైవర్సిటీ బట్టి కాన్స్టిట్యూషన్ ఫామ్ చేశారు. స్టేట్మెంట్ 2 కూడా జవహర్ నెహ్రూ కూడా ఆ కాన్స్టిట్యూషన్ ఒక ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకుని దాంట్లో మన పీపుల్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి ప్రొవిజన్స్ అయితే, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రిటిష్ పరిపాలనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామండి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని సో మన కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేశారనమాట. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కానీ అవన్నీ ఇచ్చి. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే కదా. సో ఆ ఇంపార్టెన్స్ ఇది చూసుకునే కదా మన ఎన్వైరన్మెంట్ ని మన ఇండియా ఒక ఎన్వైరన్మెంట్ కండిషన్ బట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేశారు. ఓకే, సో మన ఇండియన్ పీపుల్ కూడా దాన్ని ఈజీగా యాక్సెప్ట్ చేసేటట్టు. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1 అని వస్తుంది. ఆప్షన్ ఎక్కడ ఉంది చూద్దాం. ఓకే, ఏలోనే ఉంది ఆప్షన్. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14. Arrange the following countries based on the time taken by the framers of the constitution of those countries. సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసే టైం ని అరేంజ్ చేయమంటున్నారు. ఇక్కడ ఉన్న కంట్రీస్ బేస్డ్ పైన. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1 2 3 4, బి 1 4 3 2, సి 1 2 4 3, డి 1 4 2 3. సో ఏది కరెక్టో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా చాలా తొందరగా అన్నిటికన్నా చాలా ఫాస్ట్ గా కాన్స్టిట్యూషన్ ని తయారు చేసే దేశం ఏంటంటే అమెరికాయే. ఓకే, సో అమెరికా జస్ట్ 4 months లో కంప్లీట్ చేసుకుంది కాన్స్టిట్యూషన్. ఆస్ట్రేలియాకి 9 years పట్టింది, చాలా ఎక్కువ టైం అండి, 9 years. కెనడా 2 years 6 months అండి. సౌత్ ఆఫ్రికా ఏమో ఓన్లీ 1 year. ఓకే, సో దీన్ని బట్టి
అన్నిటికన్నా ఫస్ట్ ఏ తొందరగా అంటే అమెరికా కదా, 1, తర్వాత 4 వస్తుంది, తర్వాత 2, 3 వస్తుంది. 1 కెనడా 2 years 6 months కాబట్టి లాస్ట్లో 2 వస్తుంది. సో 1432. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది? 1432 ఆప్షన్ నంబర్ బి. ఓకే, ఆప్షన్ నంబర్ బి 1432 ఇక్కడ ఉంది. సో దీని ఆన్సర్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఒకవైపు ప్రొవిజన్స్, ఒకవైపు మనము ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నామో సోర్స్ అది ఇచ్చాడు. సో చూద్దాం ఏది కరెక్ట్ అనేసి అడిగాడు ఇక్కడ. ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ కరెక్టేనండి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఫండమెంటల్ రైట్స్ కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, ఇది రైటే. ఓకే, థర్డ్ చూడండి. థర్డ్ది బైకామరల్ పార్లమెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. బైకామరల్ పార్లమెంట్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ కాదండి, ఇది కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం. ఓకే, సో థర్డ్ రాంగ్. ఫోర్త్ చూడండి, క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఇది కరెక్టే, బ్రిటిష్ గవర్నమెంట్ నుంచే తీసుకున్నాం. సో ఇక్కడ ఆప్షన్ 1, 2 అదే స్టేట్మెంట్ 1, 2, 4 కరెక్ట్. దాన్ని బట్టి ఎన్ని పేర్స్ కరెక్ట్. సో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షన్ రాంగ్ కాబట్టి 3 ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి, సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఓన్లీ 3 పేర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ఇక్కడ ఒకవైపు ఇయర్స్ ఇచ్చాడు, ఇంకో వైపు ఇంపార్టెంట్ ఈవెంట్స్. ఇప్పుడు ఏ ఈవెంట్ జరిగింది, ఇన్సిడెంట్స్ చూసుకుందాం. July 22, 1947. సో మనకు తెలిసిందే, July 22, 1947లో మన ఫ్లాగ్ని, నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఏది 4? బీ చూడండి. బీదేమొచ్చి January 24, 1950 ఈరోజు ఈ నేషనల్ సాంగ్ అనమాట. సి చూడండి, Jan 26, 1950. Jan 26, 1950 రోజు మనం నేషనల్ ఎంబ్లమ్ కూడా అదే రోజు అడాప్ట్ చేసుకున్నాం. March 22 నేషనల్ క్యాలెండర్. సో ఆప్షన్స్ ఏమొచ్చి ఏది 4, బిది 1, సిది 2, డిది 3. ఓకే, సో చూద్దాం అలాగే ఉన్నాయా లేదా ఆప్షన్స్. ఏది 4, బిది 1 అన్నాం కదా. ఓకే, సో ఫస్ట్ ఆప్షనేనండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. హూ ప్రిసైడెడ్ ఓవర్ ద ఇనాగ్రల్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ మీద గమనించండి. ఇనాగ్రల్ మీటింగ్ అన్నాడు. ఇనాగ్రల్ మీటింగ్ అంటే ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు. ఇనాగ్రల్ మీటింగ్ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎవరు? ప్రెసిడెంట్ సచ్చిదానంద్ సిన్హా. సో 17th ఆప్షనే సచ్చిదానంద్ సిన్హా. సో క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ చూడండి. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ ఎలక్టెడ్ బై ద ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఇన్ ద ఇయర్ 1946 అన్నాడు. యాక్చువల్గా ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఎలక్షన్ అనేది అప్పుడే జరిగింది. సో ఆప్షన్ ఏ అయితే కరెక్ట్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. జవహర్లాల్ నెహ్రూ, ఎంఏ జిన్నా అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వేర్ మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అన్నాడు. ఇక్కడ చూడండి, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే మెంబర్సే, కానీ జిన్నా మాత్రం మెంబర్ కాదు. సో ఆప్షన్ బి రాంగ్. థర్డ్ చూడండి, ఫస్ట్ సెషన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్ Jan 1947 అన్నాడు. Jan 1947 కాదు కదండి, December 9, 1946 యాక్చువల్గా. సో ఇది రాంగ్. ఆప్షన్ సి కూడా రాంగ్. ఆప్షన్ డి చూడండి. ద కాన్స్టిట్యూంట్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఆన్ 26 Jan 1950. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అడాప్ట్ చేసిండే 26 Jan 1950 కాదండి, నవంబర్లో చేసాం. 26 నవంబర్ 1949. ఓకే, సో ఇక్కడ ఓన్లీ ఆప్షన్ ఏ కరెక్ట్, మిగిలినవన్నీ రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ ఇచ్చారు, ఇటువైపు కమిటీస్ ఇచ్చారు. సో మనం మ్యాచ్ చేసుకుందాం.
సో డ్రాఫ్టింగ్ కమిటీ చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీ అయితే నాకు తెలిసిందే, బిఆర్ అంబేద్కర్. కమిటీ ఆన్ ఫండమెంటల్ అండ్ మైనారిటీ రైట్స్ అన్నాడు. కమిటీ ఆన్ ఫండమెంటల్ మైనారిటీ రైట్స్ వల్లభాయ్ పటేల్. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జవహర్ లాల్ నెహ్రూ. వర్కింగ్ కమిటీ ఏమో కన్హయ్యాలాల్ మున్షి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూడండి, ఏది 4, బిది 1, సిది 2, డిది 3. ఆప్షన్ చూసుకుందాం. ఏది 4, బిది 1, సిది 2, డిది 3. సో ఇక్కడ ఆప్షన్ డి కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్ అన్నారు. December 9, 1947 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ అన్నాడు. నెక్స్ట్ చూడండి, November 26, 1949 the people of India adopted, enacted and gave to themselves the constitution. The Jan 24, 1950 the constitution was finally signed by the members of Constituent Assembly. D చూడండి, Jan 26, 1950 the date of commencement of the constitution. సో ఇందులో ఏది కరెక్ట్ అంటున్నాడు. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇదైతే కరెక్ట్. Jan 26, 1950 ఆ రోజు నుంచి మన కాన్స్టిట్యూషన్ అనేది కమెన్స్మెంట్ అంటే కంప్లీట్ గా ఎనాక్ట్మెంట్ జరిగింది అనమాట. Jan 24 చూడండి, ఇది కూడా కరెక్టే. Jan 24 లోనే మొత్తం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉన్న మెంబర్స్ అందరూ కాన్స్టిట్యూషన్ మీద సైన్స్ చేశారనమాట. బి చూడండి, November 26, 1949 ద పీపుల్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేశారు కాన్స్టిట్యూషన్, ఇది కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ చూడండి, December 9, 19 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ అంటున్నాడు. ఇక్కడ చూడండి చిన్న లాజిక్, ఇక్కడ ఇయర్ మార్చాడు. ఇది యాక్చువల్ 1946 అయితే ఇది కూడా కరెక్ట్ గా ఉంది. 1947 పెట్టాడు కాబట్టి ఇది రాంగ్. సో ఆప్షన్ ఏ రాంగ్. ఓకే, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Question number 21. Which of the following provision of the Constitution came into force November 26, 1949? 1949 నుంచి ఏ ప్రొవిజన్స్ అయితే ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చిందంటే చూడండి, ప్రొవిజన్ రిలేటింగ్ టు సిటిజన్షిప్ ఇది వచ్చిందండి, సిటిజన్షిప్ యాక్ట్స్. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ పాకిస్తాన్ నుంచి, ఇండియా నుంచి పాకిస్తాన్కి పీపుల్స్ మూవ్మెంట్ అనేది ఉండేది. సో ఎవరికి ఏ సిటిజన్షిప్ ఇవ్వాలనేసి, సో ముందుగా సిటిజన్షిప్ ఇవ్వాలి కాబట్టి సిటిజన్షిప్ యాక్ట్ ముందుగానే ఎనాక్ట్మెంట్ చేస్తారు. సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రొవిజన్ రిలేటింగ్ టు ఎలక్షన్స్ కూడా, ఎలక్షన్స్ 1950 ముందే అయ్యాయి కాబట్టి ప్రొవిజన్ రిలేటింగ్ టు ఎలక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఎనాక్ట్ చేస్తారు. రిలేటింగ్ టు ప్రొవిజన్ పార్లమెంట్ ని రన్ చేయడానికి కూడా ప్రొవిజన్స్ రిలేటెడ్ టు పార్లమెంట్ కూడా ముందుగానే ఎనాక్ట్ చేశారు. ఫండమెంటల్ రైట్స్ చూడండి, ఫండమెంటల్ రైట్స్ అయితే November 26, 1949 రోజు ఎనాక్ట్ చేయలేదు. ఇదైతే కంప్లీట్ గా మనకి రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ అయింది. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. 1, 2, 3 కరెక్ట్. సో చూద్దాం, దీని ఆన్సర్ అక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ సి 1, 2, 3 ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి, వాట్ వాజ్ ద డ్యూరేషన్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఇదైతే మీకు ఇంటి ఫింగర్ టిప్స్ పైన గుర్తుండాలి. ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ 2 years 11 months 18 days. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 23 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేవ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా? ఎవరు ఐడియా ఇచ్చారు? సో ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండి, క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో సార్ క్లెమెంట్ అటెలీ గారు పంపించారు, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రియంబల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ స్టేట్ విచ్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ విత్ హెల్ప్ ఆఫ్ గివెన్ కోడ్స్. ప్రియంబల్ కోసం ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ప్రపోజ్డ్ బై పండిత్ నెహ్రూ అల్టిమేట్లీ బికమ్ ఏ ప్రియంబల్. కరెక్టే. ఎక్కువగా ఉన్న ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ లో పాయింట్స్ అన్ని ప్రియంబల్ లో ఉంటాయి. ఓకే, ప్రియంబల్ లో ఉన్న పాయింట్స్ అన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ లో ఉంటాయి మాక్సిమం. సో ఆప్షన్ 1 అయితే కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ జస్టిసబుల్ ఇన్ నేచర్.
సో ఇదైతే జస్టిసబుల్ కాదు. ప్రియంబల్ని పట్టుకొని మనం వెళ్ళి కోర్టు మీద కేసు వేయలేము. ఇది మా అధికారంలో అదే ఇది మా మా రైట్ వయలేట్ అయ్యిందనేసి మనం ఏ కోర్టు మీద జస్టిస్ అడగలేము. సో ఆప్షన్ 2 కూడా కరెక్టే. ఆప్షన్ 3 చూడండి. ఇట్ కెనాట్ బి అమెండెడ్. ఇట్ కెనాట్ బి అమెండెడ్ అన్నాడు. కానీ ఇది మన ప్రియంబల్ వన్స్ ఒకసారి మనకి కాన్స్టిట్యూషన్ లో ఒకసారి అమెండ్ అయ్యింది. సో కేశవానంద్ భారతి కేసు నుంచి ఓన్లీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రియంబల్ లో కూడా ఆ బేసిక్ స్ట్రక్చర్ కాకుండా మిగిలింది ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు అన్నాడు. సో ఆప్షన్ 3 అయితే రాంగ్, అమెండ్ అయితే జరిగింది. సో ఆప్షన్ 4 చూడండి. ఇట్ కెనాట్ ఓవర్ రైడ్ ద స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది కరెక్ట్. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ 1, 2 అండ్ 4 అండి. సో ఆప్షన్ బి ఇక్కడ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్. 1, 2 అండ్ 4. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Which of the following statement about the formation of the Constituent Assembly is correct? ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం ఏ స్టేట్మెంట్ కరెక్టో ఆ కోడ్స్ చూసుకుందాం. ఫస్ట్, the member of the Constituent Assembly were chosen on the basics of provincial election of 1946. ఇది కరెక్టే అండి. ఫస్ట్ ఆప్షన్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది ప్రొవిన్షియల్ ఎలక్షన్ 1946 లోనే జరిగింది. సెకండ్ చూడండి, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిడ్ నాట్ ఇంక్లూడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రిన్స్లెస్ స్టేట్స్. ఎందుకు ఇంక్లూడ్ చేసింది కదండి, ప్రిన్స్లెస్ స్టేట్ నుంచే కదా 93 మెంబర్స్ ని తీసుకున్నారు. 93 మెంబర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించుకున్నారు ప్రిన్స్లెస్ స్టేట్ నుంచి. ఓకే, ఆ స్టేట్ ఆఫ్ రూలర్స్ ప్రిన్స్లెస్ స్టేట్ నుంచి 93 మెంబర్స్ వచ్చారు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అనమాట. సరే, రైట్ పెట్టాను కదా, రాంగ్. థర్డ్ చూడండి, ద డిస్కషన్ విత్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వేర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్డ్ బై ద పబ్లిక్. సో డిస్కషన్ అంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరుగుతున్న పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే తీసుకున్నారు. సో ఆప్షన్ 3 కూడా రాంగే. చూడండి, ఫోర్త్ చూడండి, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ సెన్స్ ఆఫ్ కలెక్టివ్ పార్టిసిపేషన్ సబ్మిషన్ వేర్ సోలికేటెడ్ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసుకోవడానికి. సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. సో 1 and 4 కరెక్ట్. ఆ ఆప్షన్ చూద్దాం అక్కడ ఉందో. చూడండి, ఆప్షన్ డి 1 and 4 కరెక్ట్. ఓకే, 1 and 4 కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా convened to prepare the Constitution of India appointed a subcommittee headed by Gopinath Bardoli. సో ఇందులో ఏ కమిటీని గోపీనాథ్ బార్డోలి హెడ్ చేశారు అనేసి అడుగుతుంది. సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, 5th షెడ్యూల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. సెకండ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఇన్ ద ఆటోనమస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. 6th షెడ్యూల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియా. ఫోర్త్ టైం వచ్చి డెమోక్రటిక్ ఆఫ్ టెరిటరీస్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో దీని ఆన్సర్ 4 అండి. చూడండి, ఓన్లీ 4 కరెక్ట్. ఓన్లీ 4కే హెడ్ గా ఉన్నారు ఇతను. సో ఆప్షన్ 4 ఇక్కడ కదా, డి ఓన్లీ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ ద మెంబర్స్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఒక మెంబర్ ఎవరంటే వల్లభాయ్ పటేల్ కాదు, జవహర్ లాల్ నెహ్రూ కూడా కాదు, అల్లాది కృష్ణస్వామి అయ్యర్ అయితే కరెక్ట్.
ఓకే, అలాది కృష్ణస్వామి అయ్యర్. సర్దార్ పటేల్ కూడా కాదు. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరెవరంటే చూడండి, ఫస్ట్ బిఆర్ అంబేద్కర్ హెడ్. ఓకే, నెక్స్ట్ అల్లాది కృష్ణస్వామి అయ్యర్, ఇంకొక కేఎం మున్షి. ఓకే, ఇంకా అయ్యన్గార్ అని ఉంటారు, ఆయన పేరు నాకు ఐడియా రావట్లేదు. సో ఒకళ్ళు అయ్యర్, ఒకళ్ళు అయ్యంగార్ అని, ఇంకొక పర్సన్ అయ్యంగార్ అని. ఓకే, నెక్స్ట్ అయ్యంగార్. ఓకే, ఎన్ గోపాల్ స్వామి అయ్యంగార్ అండి, ఎన్ గోపాల్ స్వామి అయ్యంగార్. కేఎం మున్షి, ఇంకా ఎన్ మాధవరావు ఒకతను, ఎన్ మాధవరావు. టిటి కృష్ణంచారి అండి, టిటి కృష్ణంచారి. సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, సయ్యద్ మొహమ్మద్. ఓకే, వీళ్ళు మెయిన్ మెంబర్స్, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 28 చూడండి, అసర్షన్ అండ్ విజన్ ఇచ్చాడు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బికమ్ ద లాంగెస్ట్ వన్. ఎందుకు అలా జరిగిందని, ది చాప్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ ద మోడల్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వల్లే మన కాన్స్టిట్యూషన్ చాలా లాంగ్ అండ్ బల్కీ అయిందా? కాదు, ఇంకా చాలా ప్రొవిజన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇంకా చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం వల్ల బల్క్గా అయ్యింది. సో చూడండి, దీనికి ఆన్సర్ అయితే both A and are correct, but R is not correct explanation of A. Okay, R is not correct explanation of A. Both answer B వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 29 చూడండి, స్టేట్మెంట్ 1. The Constituent Assembly took place in November 1946 and its total strength was set at 389 members. ఇది కరెక్టేనండి. ఫస్ట్ లో స్టార్టింగ్ లో అంటే జాయింట్ ఎలక్టోరేట్ అయింది పాకిస్తాన్, అదే ముస్లిం లీగ్ అండ్ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అదే పాకిస్తాన్ కి ఇండియా కలిపి ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి 389 మెంబర్సే అయ్యారు. పాకిస్తాన్ వేరైపోయిన తర్వాత మన ఇండియాకి 296 మెంబర్స్ అనే వాళ్ళు వచ్చారు. సో స్టేట్మెంట్ 2 చూడండి, ఇన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 296 సీట్స్ వర్ డెసిగ్నేటెడ్ ఫర్ బ్రిటిష్ ఇండియా అండ్ 93 సీట్స్ ఫర్ ప్రిన్స్లెస్ స్టేట్ అన్నారు. సో ఇది కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 బోత్ కరెక్ట్ అండి. సో దీని ఆప్షన్ వచ్చి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 బోత్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 30. హౌ మెనీ రీడింగ్స్ ఆఫ్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డన్ ఇన్ అసెంబ్లీ? సో టోటల్ ఎన్ని రీడింగ్స్ జరిగాయండి అదే ఫైనల్ డ్రాఫ్ట్, కాన్స్టిట్యూషన్ ఒక ఫైనల్ డ్రాఫ్ట్ అంటే ఇంకేమైనా చేంజెస్ ఉంటే సజెస్ట్ చేయడానికి కానీ ఎన్ని రీడింగ్స్ జరిగాయంటే టోటల్ 3 రీడింగ్స్ అండి. ఆప్షన్ బి, టోటల్ 3 రీడింగ్స్ అనమాట. ఓకే, సో దీంతో మన వీడియో ఈరోజు ఎండ్ అవుద్దండి. సో ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది నా సెకండ్ వీడియో. సో ప్లీజ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా నేను ఎలాంటి సిరీస్ తేవాలి, కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ కమెంట్లో కంటిన్యూ సిరీస్ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.